హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పెద్దలకు పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ ఎగ్ రైస్ రెసిపీని ఈరోజు చేసేసుకున్నాం. ఎటువంటి సాసులు ఉపయోగించకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఎగ్ రైస్ రెసిపీని చూసేద్దాం. ఈ ఎగ్ రైస్ను 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. అందులోకి ఆనియను, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి మరియు ఒక 2-3 పచ్చిమిర్చి అనమాట. ఒక కడాయిలో నూనె వేసుకొని అది బాగా వేగినాక ఈ ఆనియన్స్ని వేసుకొని దోరగా వేపించుకోవాలండి. ఎర్రగా కావాలా, పచ్చి పచ్చిగా తెల్లగా అలా ఉండకూడదు అనమాట. ఎర్రగా వేగితే అప్పుడు బాగా ఎగ్ రైస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగితే చాలా టేస్టీగా అలానే తింటారండి. పిల్లలు కూడా కారం ఉంది అని కూడా అన్నారనమాట. బాగా వేగినాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే దానికి టేస్టు. తర్వాత తగినంత పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక మాత్రమే కారం వేయాలండి. అప్పుడే ముందరనే వేస్తే కారం అనేది మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి దించే ముందర వేసుకుంటే సరి కారాన్ని. అప్పుడు చాలా అంతకన్నా ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఆ తర్వాత ధనియాలు, చెక్క, లవంగాలు మాత్రమే వేసి మిక్సీ చేసుకున్నానండి. అంతే, ఎటువంటి మసాలాలు అవసరమే లేదు. దానిలో ఒక 2 గుడ్లు పొడిచి వేసినానండి. అలా కలుపుతూ ఉండాలి. వెంటనే కలిపితేనే అది ఎక్కువ అనేది ఉంటలు లేకుండా సన్నగా అందులోనే కలిసిపోతుంది. ఎగ్గు తినని వాళ్ళు కూడా ఈ రైస్ని తింటారండి. మా ఇంట్లో అయితే ఇది అందరికీ ఫేవరెట్ అండి. 3 పూటల తినమన్నా కానీ తింటారండి. మా అబ్బాయిలు అయితే మరీ ఇంకా ఇదే తింటారండి. మీ పిల్లలు కూడా ఇలాగే తింటారు. ఇలా చేసి ఒకసారి ట్రై చేసి పెట్టండి, ఇలాగే తింటారు. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. మనకు తగినంత రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే కర్నూలు సోనా అంటారు కదా, అటువంటి రైస్ తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకొని చేయవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుందండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఎటువంటి హడావిడి లేకుండా ఉదయం పూట 5 నిమిషాల్లో కూడా లంచ్ బాక్స్ చేసి పెట్టవచ్చు. ఇంట్లో 2 గుడ్లు ఉంటే చాలండి. ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చివరలో కొత్తిమీరను జల్లుకొని సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఎగ్ రైస్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఒక వీడియోతో మీ ముందు కలుస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.